బెంగళూరు రేవ్ పార్టీ కేసుపై ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా హీరో నవదీప్ కూడా ఈ కేసుపై రియాక్ట్ అయ్యారు. తన సినిమా లవ్ మోలీ ప్రమోషన్స్లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో హేమతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే తాజాగా ఈ రేవ్ పార్టీపై నవదీప్ రియాక్ట్ అయ్యారు. తన కొత్త సినిమా లవ్ మోలీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొంతమంది రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చారు నవదీప్. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్ళినట్టు రూమర్స్ రాకపోవడం చాలా సంతోషమంటూ వెటకారంగా అన్నారు నవదీప్. ఎందుకంటే ఈ ఫేక్ వార్తల్లో ఈసారి తన పేరు రాలేదంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారంటూ నవదీప్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి, ఈసారి రాలేదు ఏంటి అంటూ నవదీప్ను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నవ్వుతూ బదులిచ్చారు నవదీప్. మంచిదే కదండి, ఈ ఒక్కసారికైనా నన్ను వదిలేశారంటూ నవదీప్ అన్నారు. అలానే రేవ్ పార్టీ అంటే ఏమిటో మీకు తెలుసా అని అడిగితే స్ట్రైట్గా సమాధానమిచ్చారు. రేవ్ పార్టీ అంటే రేయి పగలు జరిగేది, ఇది ఒక దేశంలో ఒక్కోలా ఉంటుంది అన్నారు నవదీప్. ఒక చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చిందని నవదీప్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ సమయంలో ప్రేక్షకులు ఓటీటీకి బాగా దగ్గరయ్యారు. ఇంట్లో కూర్చొనే అన్ని రకాల భాషల చిత్రాలను చూసేశారు. విజువల్ ఫీస్ట్ ఇస్తుందని నమ్మిన సినిమాలకి, అగ్ర హీరోల చిత్రాలకు మాత్రమే థియేటర్లకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. అందుకే విడుదలైన 2-3 వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయన్నారు నవదీప్. ఇక తన చిత్రం లవ్ మోలీ చాలా కొత్తగా ఉంటుందని, రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారని నవదీప్ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా యూత్కి సినిమా నచ్చుతుందని, అందరూ థియేటర్లోకి వచ్చి సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సినిమాను అవనీంద్ర డైరెక్ట్ చేశారు. భావనా సాగి హీరోయిన్గా నటించింది. జూన్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన నవదీప్ కొన్నాళ్ళుగా సైడ్ క్యారెక్టర్లకి కూడా ఓకే చెప్తున్నారు. ఇటీవలే ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అలానే అంతకుముందు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా ఓ పాత్ర నటించి మెప్పించారు. ఇప్పుడు చాలా రోజులకి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు నవదీప్.